పవిత్రత దెబ్బతినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశాడు. ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్లు ఒక మాట సిబిఎస్ సిట్లో రిమాండ్లో చెప్పలేదు అని భూమాన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏఆర్ డైరీ సహా ఇతర 2 డైరీలు చేసిన అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపోర్టులో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాత్రం లడ్డూలో మందు కొవ్వు జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశాడు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు. నాణ్యత లేకుండా వనస్పతి కలవడంలో తిరస్కరించామని ఈవో శ్యామలారావు తెలిపారు. ఏఆర్ డైరీలో నుండి వచ్చిన 4 ట్యాంకుల్లో నాణ్యత లేదని వెనక్కి పంపినట్లు ఈవో తెలిపారు. అరెస్ట్ అయిన 4 సరఫరా వ్యవహారం తప్పులు చేశారని సిట్ చెబుతోంది. ల్యాబులో ధృవీకరించిన తరువాత తిరుమలకు నెయ్యి పంపుతారు. కల్తీ జరగకుండా జరిగిపోయిందని అసత్య ప్రచారం చేశారు. లడ్డు నాణ్యత పెంచడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రత్యేక చర్యలు వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. సిట్ రిపోర్ట్లో ఎక్కడ కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ అయితే పవనంద స్వామి అంటూ తిరుపతిలో సభ పెట్టి అబద్ధాలు చెప్పాడు. అయోధ్యకు 1,00,000 లడ్డూలు సరఫరా చేశారని పవన్ చెప్పాడు. బురద జల్లుతాం తుడుచుకోవాలనేలా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అసత్య ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజకీయాలు పరనైన ఆరోపణలు ఏమైనా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి మీ రాజకీయాల కోసం వాడుకోకండి. నెయ్యిలో కల్తీ జరగలేదు. కల్తీ జరిగింది అంతా పవన్ చంద్రబాబు బుద్ధిలో అని భూమాన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాకంలో జరిగినటువంటి తప్పులను, వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ 100 రోజుల పండుగలో సెప్టెంబర్ 20వ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి ప్రసాదంలో నెయ్యికి బదులుగా, ఆయన అన్నటువంటి మాట, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అని. ఆ మరుసటి రోజు దానికి పొడిగింపుగా నెయ్యిలో పంది కొవ్వు ఆవు కొవ్వు కలిపారని ప్రచారం చేసినారు. అది మొత్తం 100 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి హిందువులంతా కూడా తల్లడిల్లిపోయి ఇంత పాపం జరిగిందా, ఇంత ఘోరం జరిగిందా, టీటీడీలో మనం ఇన్ని సంవత్సరాలు తిన్నది పంది కొవ్వునా ఆవు కొవ్వునా అని ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురైనారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అంత పెద్ద ఆయనే ఈ రకమైనటువంటి ఆరోపణ చేసి మొత్తం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గుల్ల చేసినారు. దీనికి సంబంధించి చాలా స్పష్టంగా ఆ రోజే ఆయన చేత నియమింపబడ్డటువంటి ఈవో శ్యామలరావు గారు సెప్టెంబర్ 20వ తారీఖున అందులో జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4న టీటీడీ ల్యాబ్ పరిశీలించి ప్రమాణాల మేరకు నెయ్యి ఉందని నిర్ధారించి దాన్ని లోపలికి పంపించినారు అని ఆయన చెప్పారు. అంటే ఇది కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తరువాతనే. తరువాత జూలై 6, జూలై 12న పంపిన 4 ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యిపై ఎన్డీడీపీ రిపోర్టులు రావటము, అంతకు పూర్వమే టీటీడీ ల్యాబ్ కూడా నాణ్యత సరిపోలేదు అని తిరస్కరించటం కారణంగా ఇందులో వనస్పతి ఆయిల్ ఉన్నట్టుగా తెలిసింది అని సాక్షాత్తు ఈవో
శ్యామల్ రావు గారే పత్రికా సమావేశంలో ప్రకటించటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా ఆయన మాటల ద్వారా లడ్డూలో ఏ కల్తీ జరగలేదు, జరిగినటువంటి ట్యాంకర్లు లోపలికి పోతూ ఉండే పరిస్థితిని మేము ఆపటం జరిగింది, వాటిల్ని రిజెక్ట్ చేసినాము. అంతకు పూర్వం జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4 అంటే ఈ 4 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత కలిగినటువంటి నెయ్యి కాబట్టి లోపలికి పంపించినాం అని ఈవో గారి ప్రకటన. జూలై 6, జూలై 12న పంపినటువంటి ఏఆర్ డైరీ పంపిన 4 ట్యాంకర్లలో నాణ్యత లేదు కాబట్టి వెనక్కి తిప్పి పంపించినాము. వెనక్కి తిప్పి పంపించిన తర్వాత కల్తీ జరిగేటువంటి అవకాశం ఏముంది చంద్రబాబు గారు అని ప్రశ్నిస్తున్నాం మేము. మా హయాంలో దాదాపు 19 సార్లు 2019 నుంచి 2024 వరకు 19 సార్లు ఈ రకంగా నాణ్యత లేకుండా ఏఆర్ డైరీనే కాకుండా ఇతర సప్లైదారులు, ఆ కాలంలో టెండర్లు వేసినటువంటి ఇతర సప్లైదారులు కూడా పంపినటువంటి నెయ్యిలో నాణ్యత లేదు అని తిప్పి పంపటం జరిగింది. అంటే నాణ్యత లేకుండా 1 కేజీ నెయ్యి కూడా టీటీడీ తీసుకోదు అని స్పష్టమైనటువంటి రుజువు ఇది. ఇంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 15 సార్లు ఇదే రకంగా నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించినారు నాణ్యత లేని కారణంగా. ల్యాబుల్లో ధృవీకరించి ఇందులో అడల్టరేషన్ ఏదో సమస్య ఉంది అని తిప్పి పంపించడం జరిగింది. అది చంద్రబాబు సమయంలోనూ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనూ సాగింది. అంటే టీటీడీలో నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారించేటువంటి ల్యాబ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్నది కనుకనే వాటిల్ని అన్నిసార్లు తిప్పి పంపించటం జరిగింది. ఇక్కడ కల్తీకి అవకాశం ఎక్కడ ఉంది? పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా మీద దుమ్మెత్తిపోయటానికి వెంకటేశ్వర స్వామి లాంటి అత్యున్నతమైనటువంటి దేవాలయాన్నే తమ స్వార్థం కోసమని వాడుకోవటం తప్ప ఇంకేమున్నది అన్నది అందరికీ కూడా స్పష్టంగా తెలిసిపోయింది. అందులోనూ కూడా 2019 తరువాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస స్వామి అనే ఓ రిటైర్డ్ సైంటిస్ట్ని ఆయన సిఎఫ్టిఆర్ఐ నుంచి టీటీడీ ల్యాబొరేటరీకి తీసుకురావటం జరిగింది, ఇంకా పెద్ద ఎత్తున నాణ్యతను పరిశీలించటం కోసమని. ల్యాబ్ యొక్క స్ట్రెంగ్త్ని, టెక్నీషియన్స్ని పెంచటం జరిగింది. 12 మందిని ల్యాబ్ టెక్నీషియన్స్ని మా వాళ్ళు పెంచటం జరిగింది 2019 తర్వాత. అలాగే శాంపుల్ కలెక్షన్స్ను కూడా డిఫరెంట్ చోట్లలో తీసుకునేటువంటి సిస్టాన్ని కూడా మేము ఏర్పాటు చేయటం జరిగింది. ఏదో ఒక చోటనే శాంపుల్ తీసుకునేటువంటి సిస్టమ్ కాకుండా డిఫరెంట్ ఒకే ట్యాంకర్ నుండి తీసుకునేటువంటి నెయ్యి 3-4 చోట్ల వాటి యొక్క నాణ్యతను పరిశీలించడానికి వాటి తీసుకునేటువంటి వ్యవస్థను తీసుకురావటం జరిగింది. అలాగే ల్యాబ్ను అప్గ్రేడ్ చేసేటువంటి సివిల్ వర్క్స్, ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ కూడా మేము మెరుగుపరచటం జరిగింది. అలాగే కమలవర్ధన్ ఐఏఎస్ అనేటువంటి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ల్యాబ్ యొక్క అప్గ్రేడేషన్కు సంబంధించి, టెస్టింగ్ ఫెసిలిటీస్కి సంబంధించి ఆయన సూచనలు తెలుసుకోవటం జరిగింది. 46 కోట్ల రూపాయలతో గీకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్కు సంబంధించిన ఎన్డీడీపీ రిపోర్టు వాళ్ళ యొక్క సలహాతో ల్యాబ్ను మరింత ఆధునీకరించటానికి
8 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్ను కూడా రిలీజ్ చేయటం జరిగింది. కానీ అది ఒకరే రావటంతో టెండరింగ్ ప్రాసెస్ మా సమయంలో లేట్ అయింది. ఎక్కడా కూడా మేము ఎంత పకడ్బందీగా చిన్న తప్పు కూడా జరగటానికి వీల్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవి. లడ్డూలో ఎక్కడా కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులో ఒక్క చోట కూడా ప్రస్తావించకపోయినా చంద్రబాబును మోసేటువంటి ప్రసార బోయీలంతా కూడా 2 రోజులుగా దీని మీద మా మీద దండోరా వేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఎక్కడ ఆ విషయాన్ని ధృవీకరించకపోగా బోలేబాబా నుంచి వైష్ణవి డైరీకి, వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి వీళ్ళ వ్యాపార మతలబులో మోసాలు జరిగినాయి అన్నటువంటి విషయం మీదనే వాళ్లను అరెస్టు చేయటం జరిగింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.